మత్స్యకారులకు భరోసా అందించి అన్ని విధాలా ఆదుకున్న నాయకుడు సీఎం జగన్ అన్నారు వైఎస్ఆర్సీపీ పెడన అభ్యర్థి ఉప్పాల రాము. బంటుమిల్లి మండలంలో పలు గ్రామాల్లో ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు గడప గడపకు చేరుతున్నాయని ఉప్పాల రాము అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. చిలమత్తూరు మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దీపిక ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఎంపీ అభ్యర్థి బోయా శాంతకు ఓటేయాలని కోరుతున్నారు. గడప గడపకు వెళ్లి ఓట్లు అడుగుతున్న దీపికకు స్థానికులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్దే అన్నారు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడు. ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ తో కలిసి అనకాపల్లి నియోజకవర్గంలో పలుచోట్ల ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంక్షేమ పథకాల గురించి నేతలిద్దరూ స్థానికులకు వివరించారు. మరోసారి సీఎంగా జగన్ను ఎన్నుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ముత్యాల నాయుడు అన్నారు. ప్రతి ఇంటికి కూడా అందంగా ఉండే విధంగా అనేక కార్యక్రమాల్ని ఇప్పటికే అమలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్ని జరిపించుకున్నాము. సచివాలయాలు ఏర్పాటు చేసుకున్నాము. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాము. ముసలి వాళ్ళకి ఉదయాన్నే 1వ తారీఖు కింద తలుపు తట్టి ప్రశ్నించే కార్యక్రమం దగ్గర నుంచి ఆసరా, చేయూత, విద్యాదీవన, వసతి దీవెన, అమ్మ ఒడి, రైతు భరోసా ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో పూర్తిగా ప్రతి కుటుంబానికి అందించాము. ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి అక్క చెల్లెమ్మ కానీ ఆనందంతో హారతలు పడుతూ వీరతలకు దిద్దుతూ అన్న జగనన్న పంపించినటువంటి ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని పార్లమెంట్కి భరత్ కుమార్ నేమో అసెంబ్లీకి పంపించడం ధ్యేయం. అదే మా కంకణం అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా హారతలు ఇచ్చి మమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మా ఇంటికి అందింది. మేము మళ్ళీ తప్పనిసరిగా ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ ఓటుకి అలాగే ఎమ్మెల్యేకి ఫ్యాన్ ఓటుకి 2 ఓట్లు ఫ్యాన్ కేసి మిమ్మల్ని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతే ఉత్సాహంగా రానున్న 45 రోజులు కూడా ఎలక్షన్ మే 13వ తారీఖు వరకు ఇంతే ఉత్సాహంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ సహకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యి ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్ అన్నారు వైఎస్ఆర్సీపీ ఆచంట నియోజకవర్గ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు. పెనుగొండ మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సంక్షేమ పథకాలను సీఎం జగన్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని శ్రీరంగనాథరాజు అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ ఆయన కుమార్తె పవిత్రారెడ్డి ప్రచారం చేస్తున్నారు. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తన తండ్రి బియ్యపు మధుసూదన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న పవిత్రారెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తండ్రి గెలుపు కోసం తనయ పవిత్రారెడ్డి క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరుగుతూ బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలో తన తండ్రి బియ్యపు మధుసూదన్ రెడ్డిని గెలిపించాలంటూ ప్రతి గడప గడపకు వెళ్తున్నారు పవిత్రారెడ్డి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు, నాన్నగారి గెలుపు కోసం ప్రతి గడప గడపకు వెళ్తున్నారు, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఎలా అనిపిస్తోందమ్మా? చాలా సంతోషంగా ఉంది. 2019 ఎలక్షన్ అప్పుడు ఏం చేయనప్పుడే ఇంత గెలిపించారు జనాలు. ఇప్పుడు ఇంటింటికి జగన్ ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి చేరదీశారు. టీడీపీలు కావచ్చు, వైఎస్ఆర్సీపీలు కావచ్చు, లేకపోతే న్యూట్రల్ ఎవరైనా సరే పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే ఎలిజిబుల్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తరపున అన్ని అందాయి. ఇన్ఫాక్ట్ ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో మాకు పలా అందింది అని చెప్పి చాలా గర్వంగా చాలా సంతోషంగా చెప్తున్నారు. సో అది మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన హయాంలో ఏ డిఫరెన్స్ లేకుండా, అంటే పార్టీల డిఫరెన్స్ లేకుండా, కులాల డిఫరెన్స్ లేకుండా, మతాల డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కటి జగన్ అన్న సిస్టంలో అందరికి అందేలాగా. సో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. గతంలో ఏంటంటే కొంతమందికి అందించేలాగా వాళ్ళ నాయకులు తినేలాగా ఉన్నది. ఇప్పుడు అట్ట కాదు. జగన్ అన్న ప్రభుత్వంలో జనాలు బాగుపడ్డారు.
ఇది 100% ఫ్యాక్ట్. ఎక్కడ ప్రతి ఇంట్లో జనాలు ఏమంటారు, జగనన్న వల్ల మాకు అమ్మ ఒడి వచ్చిందో, లేకపోతే రైతు భరోసా వచ్చిందో, లేకపోతే ఆసరా వచ్చిందో, ఏదో ఒకటి అందరి నీళ్ళు అయితే లేదండి. అది అంటే కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి ఇంటింటికి కూడా గెలుపు తట్టినటువంటి నాయకత్వం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు క్షేత్రస్థాయిలో వెళ్తా ఉంటే అవన్నీ గుర్తు చేసుకుంటున్నారమ్మా. ఖచ్చితంగా అండి. ఎందుకంటే మేము ఇప్పుడు గెలిచిన 4 years కూడా ఇక్కడే అందుబాటులో ఉండి, ఇన్ఫాక్ట్ కోవిడ్ కష్టకాలంలో కూడా మా నాన్న ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒకటి వెజిటబుల్స్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్క ఇంటికి అందజేశారు. ఎందుకంటే ఎవరు ఆకలితో చనిపోకూడదని ఒక ఉద్దేశంతో ఆ పొద్దు కూడా జగనన్న ఏ ఒక్క స్కీమ్ కూడా ఆపకుండా ప్రతి ఒక్కరికి అందజేశారు. సో జనాలకి తెలిసిపోతుంది అనమాట. ఎలక్షన్ టైంకి కొంతమంది వచ్చి యాక్షన్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, జగనన్న కావచ్చు, 4 సంవత్సరాలు జనాలకి ఏం చేసాం వాళ్ళ కంటితో చూస్తున్నారు, వాళ్ళు తీసుకున్నారు. సో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకే తెలుస్తా ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అంటే జన్మభూమి కమిటీ చెప్పిన వాళ్ళకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవి. ఈసారి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్ వెళ్తున్నారు కదా, ఏమంటూ ఉన్నారు ప్రజలు? లాస్ట్ టైము ఎవరికి ఆపోజిషన్ వాళ్ళు కోట్ వేసిన వాళ్ళు ఈసారి మాకు వేస్తానికి గర్వంగా చెప్తున్నారండి. సో అదే మాకు ఈ రోజు మాకు ఒక వెపన్ గా పనిచేస్తుంది. ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నారో అవతల పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మహిళలు, లాస్ట్ టైం కూడా ఒక మీటింగ్ లో చెప్పాను, ఒక ఆమె తెలుగుదేశం జెండా ఇంటి ముందు ఉంటే ఆమె లోపలికి డౌట్ ఉంది, వీళ్ళు వేస్తారా లేదా ప్రచారంకి వెళ్తున్నాను. మా ఆయన అట్టే వచ్చామో నేను మాకు మీకే వేస్తానని గర్వంగా చెప్పాను. సో ఇలా వింటుంటే మాకు ఎట్టుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పథకాలు ఎలా విధంగా ప్రతి ఒక్క అర్హులైనటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే లబ్ధిదారులంతా కూడా ఉన్నారంటానికి క్షేత్రస్థాయిలో వెళ్తున్న తమకు స్వాగతిస్తున్నారని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, అకృతి గ్రామం నుంచి.